నమస్తే ట్వెల్టీ ప్రేక్షకులకి స్వాగతం. మనం చూస్తుంది రెడ్ ల్యాండ్ కంపెనీ వారి గడ్డి చుట్టే మిషన్. ఇంతకుముందు మ్యాన్ పవర్ ఉపయోగించే గడ్డి చుట్టేవారు. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చిన తర్వాత చాలా సులభం అయింది పని. ఈ మిషన్ వల్ల ఎంతో ఉపయోగకరం. పూర్తి డీటెయిల్స్ సాయి గారి వద్దకు వచ్చి తెలుసుకుందాం. దీని గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోబోతున్నాం. రెడ్ ల్యాండ్ కంపెనీ వారి మిషన్ సుమారు 600 నుంచి 800 వరకు గడ్డి చుట్టల్ని చుట్టగలుగుతుంది. ఇప్పుడు మనం సాయి అనే రైతు వద్దకు వచ్చున్నాము. దీని గురించి పూర్తి డీటెయిల్స్ సాయి గారి మాటల్లోనే విందాం రండి. మాల్లో 2021 మాల్లో గడ్డిని చుట్టే మిషన్, గడ్డి కట్టలు కట్టే మిషన్. మీ పేరు? సాయి. ఇది మామూలుగా మనుషులు కట్టేదానికి దీనికి తేడా ఏంటి? ఏదైతే మేలు అంటారు? ఇప్పుడు అందులో మనుషులు తక్కువ, మనకి గబాన పని అయిపోద్ది. అందువల్ల ఎకరాకి అదైతే ఎంత అవుతుంది, ఇది అయితే ఎంత అవుతుంది సుమారు? కూలోళ్ళకి కూడా అదే రేట్ అవుద్ది. ఇదైతే ఫాస్ట్ గా అయిపోద్ది 10 ఎకరాలు కానీ. ఇప్పుడు కట్టకి ఇప్పుడు 20 రూపాయలు లెక్కన 23 రూపాయలకి కడుతున్నాము. కట్టిన దానికి కూలోళ్ళకి ఎత్తిన దానికి 15 రూపాయలు, ట్రాక్టర్ 10 రూపాయలు. మొత్తం రోజుకి ఎన్ని ఎకరాలు కట్టగలుగుతారు దీంతో? దీంతో 10 ఎకరాలు గడ్డిని బట్టి రోజుకి ఒక 500-600 మోపులు చుడతారా? దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ప్రాబ్లం అంటే నెమ్ము ఉంటే గడ్డి లాక్కోవడం జామ్ అవుతుంది. గడ్డి అప్పుడు కైలో నెమ్ము లేకుండా ఉంటే గడ్డి నెమ్ము లేకుండా ఉంటే అంతగా ఏమి ఇబ్బంది చేయదు. నెమ్ము ఉంటే మాత్రం చుట్టుకుంటా జామ్ అవుతుంది. సుమారు ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఇది 2,70,000. దీంట్లో కంపెనీ పేరు రెడ్ ల్యాండ్స్. రెడ్ ల్యాండ్స్ రెడ్ ల్యాండ్స్ ఇది స్కేల్. ఇప్పుడు ఏ ట్రాక్టర్ కైనా మనం తీసుకోవచ్చా, లేకపోతే ఇదే? ఏ ట్రాక్టర్ అంటే కాదు, డబుల్ క్లచ్ ఉండాలి, సింగిల్ క్లచ్ బండి. ఇదే ట్రాక్టర్ పేరు మ్యాషి ఫర్గోజన్ 241 PD. మామూలుగా దీనికైతే ఎక్కువ శాతం బాగుంటుంది. ఇంకా ఏ మోడల్? వీటిలో ఇప్పుడు మహేంద్ర బొల్లు, జాండీర్ బొల్లు ఏమైనా కట్టుకుంటాం. మనం ఏంటంటే మన పక్క ఇవి వాడతాం కాబట్టి, ఎక్కువ వాడతారు కాబట్టి, దుక్కికి వాటికి వాడతారు కాబట్టి దీన్ని కూడా దీనికి ఎక్కువ జాండీర్లు, మహేంద్రాలు. ఇప్పుడు మనుషులు అయితే దొరకలేనే ఎక్కువ. ఇదే దీని మనుషులు తక్కువ అయిపోయారు, పనులకు రాకపోతున్నాయి. అందువల్ల ఎక్కువ వీటిని ఎకరాకి ఒక 40 చుట్టలు పడుతుందా గడ్డి బట్టి? 40 పడతాయి. గడ్డి మళ్ళీ లేకపోతే ఊరి ఏ టైప్ అయినా కట్టేస్తుంది. ఇట్లా వరుసగా ఉంటే మామూలుగా కత్తార్ మెషిన్ ఎట్లా పని చేస్తుంది ఇది? మీరు లోడ్ అయితే లోడ్ అయింది అనుకో మోపు, ఆటోమేటిక్ గా స్కేల్ అదే పడిపోద్ది. పడిపోయి దారం చుట్టి
చుట్టి అయిపోయినాక ఇక్కడికి వచ్చి తెగద్ది. అప్పుడు మనం బట్టన్ నొట్టే డోర్ మనం అది దారం అదే చుట్టుకుంటుంటుంది, అదే రోల్ చుట్టుకొని అదే లోడ్ అయిపోయినప్పుడు మనం బట్టన్ సైజ్ అయిందనే మనం దీంట్లో లెవెల్స్ కూడా పెట్టుకుంటాం. పెట్టచ్చు. చిన్న మోపు కావాలి, చిన్న మోపు అవి కూడా తగ్గి అంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ సైజ్ మోపులు వస్తుంటాయి. మనం ఏంటంటే తగ్గించి కట్టం. మీరు కట్టరు చెప్తున్నాలే, అంటే కంపెనీ వాళ్ళు రిక్వైర్మెంట్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఇగో ఈ ఐస్మెంట్లు ఉంటాయి ఈ రాడ్స్. ఎక్కువ అదే చుట్టుకొని ఊడిపోయేది అయితే ఉండదు. ఎక్కువ మోపులు ఇవే కడుతున్నారు మనుషులు కాకుండా. ఇంకోటి నెమ్మ కూడా లోపలికి వెళ్ళదేమో, కూడా బాదు. దానికి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన అందులో గడ్డి బాగా ఆడితే ఇంకా మేలు. నెమ్మ కింద కట్టామంటే గట్టిగా సుత్తాం కదా, బురద కూడా ఉండకూడదు వీటికి. ఇది తిరగాలంటే చిన్న టైర్లు కదా, అయినా ప్రాబ్లం ఉండదు. ఈ యానం లేప పెడతాం మనం. యానం వెనకాల జడ్డి చుట్టుకునే దానికి ఒకటి ఉంటుంది, రోలర్లు ఉంటాయి.